హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. సో ఈ రోజు నేను మాట్లాడే సినిమా పేరు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. సీరియస్లీ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. సో సినిమా ప్లాట్ ఏంటో చెప్తా. ఫస్ట్ సినిమా ప్లాట్ కంటే ముందు హీరో గురించి చెప్తా. హీరో పేరు సూపర్ రాజా. ఒక 1.5 year ముందు నుంచి ఇలాంటి 100 minutes ఫిలిం, సింగిల్ టెక్ ఫిలిం ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. సో ఒక ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హీరో అవ్వడానికి నేను చాలా కష్టపడుతున్నాను, నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ పీపుల్ అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి పాంప్లెట్స్ పంచుకుంటూ అండ్ చాలా కష్టపడి తన సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళకి ఒప్పించి మరి సినిమాని రిలీజ్ చేయించుకున్నాడు. సో ఇది హీరో చాలా కష్టపడ్డాడు. సినిమా గురించి పక్కకు పెడితే ప్రమోషన్స్ విషయంలో అండ్ ఒక పబ్లిక్ లో అటెన్షన్ గెయిన్ చేయడానికి చాలా కష్టపడ్డాడు అండ్ ఐ రెస్పెక్ట్ దట్. సో ఇక సినిమా గురించి మాట్లాడితే సినిమా ట్రైలర్ మనకి 6 minutes ఉంటది. సో 6 minutes ట్రైలర్ చాలా డిఫరెంట్ గా ఉంటది. సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అరే ఇదేంట్రా కొత్తగా ఉంది అనే అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. లైక్ ఇదంతా సింగిల్ షాట్ లో లేదు కదా, మేబీ సింగిల్ షాట్ లో తీయడానికి మళ్ళీ వేరే ప్రాసెస్ లో తీస్తారేమో, ఇదంతా మనకి సినిమా కంప్లీట్ గా లేదు కాబట్టి ట్రైలరే కాబట్టి మనకి ముక్కలు చూపించారేమో, సో ఫుల్ ఫిలిం లో కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటదేమో అని అనుకున్నాను నేను. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మూవీ బొక్కలా ఉంది. సీరియస్లీ బొక్క కాదు, దరిద్రంగా ఉంది. అసలు ఏంది సినిమా అది? నా తిట్టదని చెప్పరా? మంచి మాటలు వస్తాయి తెలుసా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. సినిమా థియేటర్ లో ఫుల్ అవుతున్నాయి. ఎందుకు? కానీ ప్రమోషన్ చేసి కష్టపడ్డదానికి తప్పకుండా ఫుల్ అవుతున్నాయి సినిమా థియేటర్ లో. కానీ ఎన్ని షోస్ వరకు ఫుల్ అవుతాయి? ఒక షో ఆపుతారు, టాక్ 2 షోలు ఆపుతారు, తర్వాత షో వస్తుంది. నేను అందుకే షో మొత్తం టాక్ అంతా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి మీకు కావాలని నేను వీడియో పెట్టలేదు చూసిన తర్వాత కూడా. ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందండి. సినిమా ప్లాట్ ఏంటో చెప్పాలా మీకు? హీరో వాళ్ళ లవర్, హీరో వాళ్ళ పిల్ల వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి అంటే వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయిపోయి జర్మనీకి వెళ్ళిపోతూ ఉంటది. హీరో ఉండేది పారడైజ్ లో. ఎయిర్పోర్ట్ లో ఉందని తెలిసి పారడైజ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని బండి మీద ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. సో వాళ్ళ మధ్యలో జరిగే కాన్వర్సేషన్ ఉంటుంది చూసారా, బండి మీద వెళ్తూ వెళ్ళే ముచ్చట ఉంటుంది చూసారా, ఆ ముచ్చటే సినిమా. అసలు ఆ సినిమానా ఒక మోటో బ్లాగ్, అది ఒక మోటో బ్లాగ్ వీడియో. అది నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా మా వాళ్ళకి ఏం చెప్పా తెలుసా, మన బండి మీద కెమెరా పెట్టేసి మనం మాట్లాడుకుని ముచ్చటంతా రికార్డ్ చేసి మనము సినిమా తీయొచ్చు మా అని చెప్పాను నేను. సింగిల్ టేక్ అందులో, ఎందుకంటే రా ఫుటేజ్ ఉంటుంది అంతా. బాతకాన్ని ముచ్చట్లు పెట్టుకుంటాం కదా మనం అంతా, అదే ముచ్చట్లు ఉంటాయి అక్కడ, ఇంకేముండవు. ఎట్లా జరిగింది, ఏం చేసావు, ఎలా జరిగింది, ఎందుకు విడిపోయారు, ఎలా కలుస్తారు, ఎన్నిసార్లు అయింది, ఏమేం చేశారు, ఏ ఉన్నాయి ఆడ, ఇంకేం లేదు. సినిమా క్లైమాక్స్ కూడా ఏమన్నా మారుతుందా? సినిమా జరుగుతుంది కదా, సినిమా జరుగుతున్నంతసేపు ఆ మోటో బ్లాగ్ అనేది సరిగ్గా పోయినా అయిపోతుండే. ఒక మిడిల్ క్లాస్ హీరో, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిండు, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్, ఒక మిడిల్ క్లాస్ రీసౌండ్. సినిమా చూస్తున్నారు కదా, 10 నిమిషాల ట్విస్ట్ ఉంది, ఏంటో గెస్ చేయండి. 15 నిమిషాల ట్విస్ట్ గెస్ చేయండి. లాస్ట్ 5 minutes లో ఏం జరుగుతుంది గెస్ చేయండి. ఎందుకు గెస్ చేయాలి? చూపించవచ్చు కదా. ఆల్రెడీ అన్ని ప్రమోషన్ చూసి అన్నీ చూసి సినిమాకి వచ్చారు. సినిమా బాగుంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు. అందులో సినిమాలో కూడా మిడిల్ క్లాస్ హీరో, మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను ఆమె ఏమైనా బలిసిన వాళ్ళం మరి. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే టికెట్ పెట్టి మరీ పోతున్నాం సినిమాకి. ఉండొచ్చు కానీ ఇంత ఉండొద్దు. రివ్యూ చూడండి పోయి ఒకసారి. నేను తిట్టట్లేను, గట్టిగా తిట్టట్లేను, వేరే వాళ్ళు అయితే గట్టి పచ్చగా తిడుతున్నారు ఇంకా బయట పబ్లిక్ టాక్లలో. అసలు దారుణం, అసలు మామూలు దారుణం కాదు. సినిమా మొత్తంలో ఉండేది ఇద్దరు, మా అంటే ఇంకో ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ దీపికా సంథింగ్, వాళ్ళ ఫ్రెండ్ దీప్తి అని ఉంటది, అంతే. ముగ్గురే ఉంటారు సినిమా మొత్తంలో, సింగిల్ షాట్ కాబట్టి. వాళ్ళ మమ్మీ డాడీ లాస్ట్ లో వస్తారు. ట్రైలర్ లో చూపించినట్టు సినిమాకి సంబంధమే లేదు. సినిమానే కాదు ఇది. నాకు నచ్చలే. అసలు ఎంత తిడదాం అనుకున్నా అంటే అరే మామూలు ఉండొద్దు అని అనుకున్నా. బట్ తను ప్రమోషన్స్ కి పడ్డ కష్టం గుర్తుంది నాకు. లైక్ ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ప్రతి ఒక్క దానికి వెళ్ళి చాలా పబ్లిసిటీ చేసి పాంప్లెట్లు పంచుకుంటూ రోడ్ల మీద పడుకుంటూ, మేబీ సినిమాకి అంత ఖర్చు అయింది ఎంత అండి, మహా అంటే గోప్రో కెమెరా 50,000, ఆ తర్వాత పెట్రోల్ 30,000, ఆ బండి ఆ ప్లేస్ ఆ సెటప్ అంత ఒక 20,000, మహా అంటే 1,00,000 కంటే ఎక్కువ కాదు. అంతే, అంతకంటే ఎక్కువ అసలే కాదు. ప్రమోషన్స్ లో 50,000 వేసుకో అంతే. పాంప్లెట్లు తిరగడానికి పంచడానికి 50,000 కంటే ఎక్కువ కావు. సో ఇంతే, ఓవరాల్ 2 లక్షలు పెట్టి తీసి మిడిల్ క్లాస్ ఎంత రుద్దుతారు మిడిల్ క్లాస్ అని. ఇప్పుడు సింగిల్ షాట్ ఫిల్మ్స్ అంతమంది కూడా చాలా వచ్చినాయి, కానీ ఏది కూడా ఇంతకంటే దరిద్రంగా లేదు. ఇదే దరిద్రంగా ఉంది. అసలు సినిమానే కాదు ఇది. Hey, I've seen this one. This is a classic.
ఇంకోసారి ఇంత పబ్లిసిటీ చేసుకొని ఇంత బాగా సినిమా రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు పబ్లిసిటీ చేసి మీరు నిజంగానే ఒక మంచి ప్రోడక్ట్ తో వచ్చినా కూడా ఎవడు దేకడు. ఎందుకంటే పాత ఫిలిం ఏంటి అనే చూస్తారు కదా ఎవరైనా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు, చూడరు. ఎందుకు చూస్తారు మళ్ళీ? ఇలాంటి సినిమా మళ్ళీ ఎవడూ చూడ్డు. వెళ్ళి మోటో బ్లాగులు చూసుకుంటారు యూట్యూబ్ లో, లేకపోతే ట్రావెల్ బ్లాగులు చూసుకుంటారు. ఇంతకంటే ఇంకేం ఉండవు అక్కడ. అసలు మీరు సరే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు మమ్మల్ని అనుకోవాలి మేము ఫస్ట్. ఎందుకంటే ఏదో కష్టపడ్డాడు కదా ఒక క్రియేటర్, అంతెందుకండి. మొన్న మూవీ రిలీజ్ ఈవెంట్లలో మన వాళ్ళు కూడా అడిగారు, నెక్స్ట్ సినిమా వస్తుంది, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి, చూడండి అని కూడా చెప్పారు మనోళ్ళు. అంతగానం రీచ్ అయినావు. కాకపోతే అంతగానం రీచ్ అయ్యి ఏం లాభం? సరే ఈ సినిమా బాగున్నా బాగాలేపోయినా నేను మీకు హీరోలా కనిపిస్తే చాలు అన్నావు. ఎక్కడ కనిపించావు? 10,000 ఎక్స్ప్రెషన్లు అన్నావు. కాదు ప్రతి ఒడికి వస్తాయి ఆ ఎక్స్ప్రెషన్. కాకపోతే ఏంటి, సినిమాలో సింగిల్ షాట్ సినిమాలా కాకుండా ఒక ఒక యూనిక్ అటెంప్ట్ లాగా తీసుకొని ఆ సినిమాని నువ్వు రిలీజ్ చేసినా కూడా బాగుంటుండేనేమో. అంతేగాని ఏదో సింగిల్ షాట్ అని చెప్పి రుద్ది 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 ఆ సినిమా ఫార్మాట్ కూడా అంతేం లేదు కరెక్ట్ గా. ఆ పెద్ద స్క్రీన్ లో డబ్బా చూసినట్టుంది నాకు అది అంతే. కొంచెం పెద్ద అవుతుంటే ఓకే, మన స్కేల్ పెరుగుతుందేమో, ఫస్ట్ కొంచెం చిన్నగా చూపించి తర్వాత స్క్రీన్ నార్మల్ అవుతుందేమో అనుకున్నా. సినిమా మొత్తం అంతే ఏడ్చింది, సినిమా మొత్తం బండి మీద ఏడ్చింది, సినిమా మొత్తం వాళ్ళు ఏడిపోయి ఏడ్చింది. అసలు ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకొని తీసారు ఈ సినిమాని. చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి, కానీ చేయరు. వారం కూడా రాదు సినిమా, పోతుంది. ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా చూడకండి, ఓటీటీకే రాదు అసలు. ఇది ఎవరు తీసుకోండి, నాకు తెలిసి ఎవరో ఒకరు తీసుకున్నా కూడా మీరు చూడకండి. ఇలాంటి సినిమా చూసి వేస్ట్, మీ టైం వేస్ట్, మీ డేటా వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్. మీకు జెండు బాంబు దండ అసలు నార్మల్ కాదు అసలు. ఇలాంటివి చూడొద్దు, ఎంకరేజ్ చేయకండి, బ్యాన్ చేయండి ఇలాంటి సినిమాని. మోటో బ్లాగులు తీయండి పోయి, అలాంటి వీడియోలు తీయండి, అదే బెటర్. ఈ కావు అసలు, ఈ వీడియోలే కావు. ఓకేనా? అంతే. ఇక ఇలాంటి రివ్యూలు, సజెషన్లు, అప్డేట్లు ఇంకా కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో రెగ్యులర్ కాదు కానీ అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఈ మధ్య, బట్ ఓకే. సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బాయ్.